ఒక ఇంటి ఫ్లోర్, గోడలు, పైకప్పు ఇవి చూడ్డానికి మామూలుగా అనిపించొచ్చు, కానీ ఇవే మన దేశ ఆర్థిక కథను చెప్పే కీలకమైన ఆధారాలు. ఈరోజు మనం సెన్సస్ 2027 HLO యాప్లోని 3 ముఖ్యమైన ప్రశ్నల వెనకున్న రహస్యాల్ని ఛేదిద్దాం. అసలు ఒక ఇల్లు దేనితో కట్టారు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ వివరాలు చాలా చిన్నవే కదా అనిపిస్తుంది కదూ, కానీ ఆలోచించండి. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి ఇలాంటి వివరాలు సేకరించినప్పుడు మన ముందు ఒక పెద్ద చిత్రం ఆవిష్కృతమవుతుంది. మన ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనేదానికిది అద్దం పడుతుంది. అందుకే ఈ ప్రశ్నలకంత ప్రాధాన్యత. సరే, మరి మన మొదటి పజిలేంటో చూద్దామా? అదే ఫ్లోర్. అంటే ఒక ఇంటి నేల తయారీలో ప్రధానంగా వాడిన మెటీరియల్ ఏంటి? ఇది యాప్లోని 4వ ప్రశ్న. దీన్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రూల్. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదే మెజారిటీ రూల్. పేర్లోనే ఉంది కదా. మనం ఎప్పుడూ ఇంటిలో ఎక్కువ భాగం ఏ మెటీరియల్తో కవర్ అయి ఉందో దానిపైనే దృష్టి పెట్టాలి. చాలా సమస్యలకు ఇదే పరిష్కారం. ఒక ఉదాహరణ తీసుకుందాం, ఓకేనా? అనుకుందాం, ఒక ఇంట్లో హాల్లో మాత్రం భలే ఖరీదైన టైల్స్ వేశారు, కాని మిగిలిన 4 గదుల్లో మామూలు సిమెంట్ ఫ్లోరే ఉంది. ఇప్పుడు చెప్పండి, మన సమాధానమేంటి? ఖచ్చితంగా సిమెంటే. ఎందుకంటే మెజారిటీ రూల్ ప్రకారం ఎక్కువ ఏరియాలో ఉన్నదే మన సమాధానం. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. బహుళ అంతస్తుల భవనాల విషయానికొస్తే ప్రతి ఫ్లాట్ లేదా ప్రతి యూనిట్ ఒక సపరేట్ కథ అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మార్బుల్ ఫ్లోరుంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే ఉండాలని లేదు. ప్రతి ఇంటిని మనం వేరువేరుగానే చూడాలి. సరే, ఫ్లోర్ పజిలైతే సాల్వ్ చేసేశాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఛాలెంజ్ గోడలు. ఇక్కడ మనం కొంచెం డిటెక్టివ్ వర్క్ చేయాల్సుంటుంది. ఎందుకంటే గోడలు పైకి కనిపించినట్టు ఉండవు, కొన్నిసార్లు తమ అసలు స్వరూపాన్ని దాచిపెడతాయి. ఇదే అసలైన ప్రశ్న. ఒక గోడకి చక్కగా ప్లాస్టరింగ్ చేసి మంచి పెయింట్ వేసి ఉందనుకోండి, మరి దాని అసలు మెటీరియల్ ఏంటి? ఎలా కనుక్కుంటాం? పైన కనిపించే పెయింట్ గురించే రాయాలి? అస్సలు కాదు. ఒక మంచి డిటెక్టివ్ ఏం చేస్తాడు? పైకి కనిపించేదాన్ని నమ్మడు కదా, లోపలేముందో చూస్తాడు. ఇక్కడ మన పని కూడా అదే. పెయింట్, ప్లాస్టరింగ్ లాంటి పైపూతల కిందకి చూడాలి. గోడ అసలు దేంతో కట్టారో కనిపెట్టాలి. చూసారా, అసలు రహస్యం ఇదిగో. ప్లాస్టరింగ్ కింద ఏముంది? పచ్చి ఇటుకలో, అంటే మట్టి. సో మన సమాధానం మట్టి, అంతేగాని ప్లాస్టర్ కాదు. ఈ చిన్న తేడాను కనిపెట్టడం వల్లే మన డేటా ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. ఇక రాతి గోడల విషయానికొస్తే ఇక్కడ కూడా ఓ చిన్న డీటెయిల్ చాలా ముఖ్యం. ఆ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చారా, లేక సిమెంట్ లేదా మట్టితో కలిపి కట్టారా అనేది గమనించాలి. ఎందుకంటే సిమెంట్తో కట్టిన గోడ చాలా బలంగా ఉంటుంది. ఇది ఆ ఇంటి నాణ్యతను తెలియజేస్తుంది. కాబట్టి ఈ తేడాని మనం తప్పకుండా నమోదు చేయాలి. ఓకే, ఫ్లోర్ అయిపోయింది, గోడల సంగతి కూడా చూసాం. ఇక ఫైనల్గా మన చివరి పజిల్, పైకప్పు. దీని రూల్ అయితే చాలా చాలా సింపుల్. ఇక్కడ మనం దేనిమీద ఫోకస్ చేయాలంటే వర్షాన్ని, ఎండని తట్టుకునే బయటి లేయర్ మీద మాత్రమే. లోపల డెకరేషన్ కోసం వేసుకున్న ఫాల్ సీలింగ్ మనకు అస్సలు సంబంధం లేదు. సో ఎప్పుడూ బయటి పొరనే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడో ఆసక్తిపరమైన విషయమేంటంటే, ఈ జనాభా లెక్కల విషయంలో కొన్ని కొత్త ఆధునిక మెటీరియల్స్ని కూడా పాతవాటి కేటగిరీలోనే చేర్చారన్నమాట. ఉదాహరణకు మోడర్న్ షింగిల్స్, మన పాత స్లేట్ రాళ్లు రెండూ ఒకే టీం. మళ్ళీ బహుళ అంతస్తుల భవనాల విషయానికొస్తే ప్రతి జనాభా గణన ఇంటికి దాని సొంత పైకప్పే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ పైకప్పు ఫస్ట్ ఫ్లోర్కి బాల్కనీ కావచ్చు, టాప్ ఫ్లోర్కి మాత్రం ఆకాశం కింద ఉన్న అసలైన పైకప్పును రికార్డ్ చేయాలి. అద్భుతం! 3 పజిల్స్ సాల్వ్ చేసేశాం. ఈ మొత్తం డిటెక్టివ్ వర్క్ అంతా కేవలం 3 సింపుల్ గోల్డెన్ రూల్స్ మీద ఆధారపడి ఉంది. ఈ 3 సూత్రాలు మనకు ఎప్పుడూ దారి చూపిస్తాయి. మరోసారి గుర్తు చేసుకుందాం. రూల్ నంబర్ 1, మెజారిటీ రూల్ని ఫాలో అవ్వండి. రూల్ నంబర్ 2, పైకి కనిపించేది కాదు, లోపలున్న కోర్ మెటీరియల్ ఏంటో చూడండి. ఇక రూల్ నంబర్ 3, బహుళ అంతస్తుల భవనాల్లో ప్రతి యూనిట్ని వేరువేరుగా ఒక స్వతంత్ర గృహంగా చూడండి. అంతే. చివరగా ఒక్క విషయం, ఇది కేవలం యాప్లో డేటా ఎంటర్ చేయడం కాదు, మన దేశంలోని ప్రతి ఇంటి వెనకున్న అసలైన కథను మనం రాస్తున్నాం. మనమిచ్చే ప్రతి చిన్న కరెక్ట్ సమాచారం మన దేశం కోసం ఒక మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడానికి పునాది వేస్తుంది.